హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుశేఖర్ 18 అఫీషియల్. మేమైతే నా ఫ్యామిలీతో ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాను. ఇది హైదరాబాద్లో ఉంది, మీ అందరికీ తెలిసిందే. నేనైతే ఎవరెవరితో వచ్చానో వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇది ఎంట్రన్స్. ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మనం ఏమన్నా చూడాలనుకుంటే ఈ మ్యాప్లో చూసి అయితే కంటిన్యూ అవ్వచ్చు. ఎటు నుంచి ఏం వెళ్తే ఏమొస్తుంది అన్నది మ్యాప్లో ఉంటుంది. అండ్ తను మా సిస్టర్. ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్ పిల్లలైతే ఇట్లా పిక్నిక్ తీసుకొచ్చారు. నాకు స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చినాయి. ఈయన మా మరిది, కొంచెం ఫన్ చేసుకుంటున్నాం. నేనైతే నాకెంతో ఇష్టమైన మ్యాంగోతోనే స్టార్ట్ చేసిన. జూ పార్క్ ఎంట్రన్స్లోనే రా మ్యాంగో అయితే అమ్ముతున్నారు. నేనైతే అదే తీసుకున్నా. నాకైతే చాలా ఇష్టం మ్యాంగో అంటే. తేజు జూ ఎలా ఉంది అంటే పుల్లగా ఉంది అంటున్నాడు మా తేజు. ఈమె నా సిస్టర్. ఇక్కడ తాబేలు స్టాచ్యూ అయితే ఉంది. లోపల ఉంటాయి అనుకున్నాం, బట్ లేవు. అది అంతా ఖాళీగానే ఉంది. మేమైతే జూ పార్క్ ఎంట్రన్స్ నుంచి హాఫ్ డే వరకు ఆ మ్యాంగో తింటూనే ఉన్నాం. అసలు కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టు మాకు ఆ మ్యాంగో ఎప్పుడెప్పుడు మ్యాంగో తిందామా అని ఉంటుంది మాకైతే అసలు ఎప్పుడు. చూసారా అక్కడ క్రొకడైల్ అది. మంచి నిద్రలో అయితే ఉన్నాయి క్రొకడైల్స్ అన్నీ. మా విజ్జినైతే వీడియో తీయమని, కొంచెం క్లిప్స్ తీయమని అడిగితే మొత్తం డే అంతా వీడియో తీస్తూనే ఉన్నాడు నేను నా కోసం. వీటిని ఏమంటారో నాకు తెలియదు. హాఫ్ డే అయితే కంప్లీట్ అయింది. అందరికైతే ఆకలి వేస్తుంది బాగా. కానీ ఇక్కడ చూస్తే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ముందుకెళ్ళి తిందాం అనేసి మేమందరం ఇంకా మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ మా తేజు అయితే పిక్స్ దిగుతున్నాడు. ఆయన మాతో దిగమంటే ఏడుపు వస్తుంది కానీ ఆయన ఓన్గా అయితే ఆయన దిగుతూనే ఉంటాడు పిక్స్. నాకైతే జిరాఫీ అయితే చాలా బాగా నచ్చింది. నడిచి నడిచి మాకైతే చాలా అలసట వచ్చింది. జూలో జంతువులకు ఫుడ్ అయితే వేయకూడదు అంటారు, కానీ అవి మనం ఏం వేస్తాం
ఇష్టమా తిందామా అని చూస్తాయి. మా తేజు అయితే వాటికి పాప్కార్న్ వేసాడు, అవి వెంటనే తిన్నాయి. నాకైతే ఇక్కడైతే ఇవి చాలా బాగా నచ్చినాయి కొంగలు. ఫైనల్గా అయితే ఇంకొక ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. నిజం చెప్పాలి అంటే మనం ఫుడ్ ఇంటి నుంచే తీసుకురావాలి. మేము ఏ ప్లానింగ్ లేకపోవడం వల్ల అప్పటికప్పుడు రావడం వల్ల ఫుడ్ అయితే తీసుకురాలేదు. పైగా మా సిస్టర్కి ఎవరో చెప్పారంటే ఫుడ్ లోపలికి వెళ్ళలేదని, కానీ ఫుడ్ లోపలికి వెళ్ళవ అయితే ఉందండి. చూడండి 40 మినిట్స్ కష్టపడితే అయితే మాకు ఫుడ్ అయితే చేతికి వచ్చింది. నిజం చెప్పాలి అంటే 100కి 10% కూడా ఫుడ్ అయితే బాగాలేదు, ఇంకా చండాలంగా ఉంది. మీరు మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అయితే తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే మనం అస్సలు తినలేము, పైగా కాస్ట్ కూడా ఎక్కువ. నేనైతే అస్సలు తినలేదు. నిజం చెప్పాలంటే మాకు ఆ రోజు లంచ్ మ్యాంగో అని చెప్పాలి. మేమైతే అసలు మ్యాంగో తింటూనే ఉన్నాము. నేను 7 years బ్యాక్ అయితే ఈ పార్క్ వచ్చినప్పుడు నాకు యానిమల్స్ ఎక్కువగా అనిపించినవి. ఇప్పుడైతే అంతగా ఏమీ అనిపించలేదు, అక్కడక్కడే కనిపించాయి. ఇక్కడ మాత్రం ఈ చిరుతపులి కోసం అయితే జనం అందరూ ఎగబడి చూస్తున్నారు. అసలు మీరు గమనించారా ఇక్కడ లయన్ అది అసలు ఎవరు ఎన్ని రకాలుగా అరిసినా కూడా ఈ లయన్ అయితే మాత్రం అసలు పడుకునే ఉంది. నేను మా తేజు అయితే కొన్ని పిక్స్ అయితే దిగాం ఇక్కడ. ఇక్కడ యానిమల్ అయితే అది అసలు బయటికి కూడా రావడం లేదు జనాలను చూసి. వైట్ లైన్ మా తేజు అయితే వైట్ లైన్ లేస్తుందని 1/2 hour అయితే అక్కడే ఉన్నాను. అది వైట్ టైగర్, సారీ తేజు, వైట్ టైగర్ వైట్ ఇదైతే బటర్ఫ్లై పార్క్. నిజం చెప్పాలంటే అక్కడ బటర్ఫ్లైస్ అయితే అంతగా ఏమీ లేవు. నాకైతే ఒక 5 or 6 కనిపించినాయి అంతే. నాకు పార్క్ మొత్తానికి ఎంటర్టైన్ అయ్యానంటే అది ఈ మంకీ. అసలు ఎంత బాగుందంటే అంత నచ్చింది. ఫైనల్గా ఎవరు లంచ్ అయితే చేయలేదు కాబట్టి స్నాక్స్ టైం అయితే వచ్చింది. మా మరిది అయితే కుల్ఫీలు తీసుకున్నాడు, ఒక ఎగ్ పఫ్ కూడా తీసుకున్నాము. అది కూడా ఒక 20% అయితే బాగుంది, అంతగా అంత మంచిగా అయితే ఏమి అనిపించలేదు. మనం ఇంటి నుంచి ఫుడ్ తీసుకుంటేనే బాగుంటుంది. లాస్ట్లో నేచురల్ హిస్టరీ మ్యూజియం, ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడికి వెళ్ళండి. ఇదంతా సైన్స్ పార్క్ అంతా తిరిగాక లాస్ట్లో ఇదంతా సైన్స్ హిస్టరీ. వెరీ గుడ్. ఇవి రియల్ యానిమల్స్ అంట. ఈ గ్లాస్ బాటిల్స్ అయితే పెట్టి ఉంచారు. అది రియల్ కాదు కదమ్మా. మా తేజుకి అయితే ఎక్కడికి వచ్చిన డౌట్స్ అయితే అసలు భలే వస్తాయి. వాటికి ఆన్సర్ కూడా మనం చెప్పలేము, అన్ని డౌట్స్ ఉంటాయి.
చూసి మేమైతే జూ పార్క్ వచ్చాము అనడం దానికంటే కొంచెం ఫ్యామిలీతో అట్లా స్పెండ్ చేసినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. డే అంతా ఫన్గా అయితే గడిచింది. దిస్ ఈజ్ సైన్స్ హిస్టరీ. ఫైనల్గా అయితే మా డే అయితే కంప్లీట్ అయింది. ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. దేంతో స్టార్ట్ చేసామో దాంతోనే ఎండ్ అయితే చేశాను. ఇంతే. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గివ్ మీ వన్ లైక్.